నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు. ప్రజాపాలన కోసం అని చెప్పేసి ఏవైతే ప్రజాభవన్కి ఉన్న బార్గెట్స్ ఏవైతే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ గారు వచ్చిన తర్వాత బార్గెట్స్ అవన్నీ తీపిచ్చేసినారు. సో ఇప్పుడు అవే బార్గెట్స్ అసెంబ్లీకి పెడుతున్నారు. దానిపైన మేము ఇప్పుడు ఒకటి మేడం, ఆ బార్గెట్లు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ బార్గెట్లు పెట్టిరు. కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్తగా పెట్టలేదు కదా. ఈరోజు చూస్తున్నాం మనం అసెంబ్లీకి ఆయన మేము మొత్తం ప్రజాపాలన అంటుండో ప్రజల వద్దకే మేము పోతామని చెప్తుండ్రు. కానీ ప్రజల వద్దకు ఎడబోయిండు ఆయన. కేవలం ప్రెస్ మీట్లు పెట్టుకొని తర్వాత కేసీఆర్ గారిని విమర్శించుకునే పని తప్ప ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా వివరిస్తున్నాడు. కేవలం ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్క, ఇంకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల లెక్కనే వివరిస్తుంది తప్ప ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడే భాష విధానం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా మన అసహించుకుంటున్నారు. గీనా ముఖ్యమంత్రి మనం గెలిపించుకుంది, గీనా మాకు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలే బాధపడుతున్నారు. ఈరోజు ప్రజాపాలన అంటే ఎట్లుండాలి? ప్రజా రంజకంగా ఉండాలి. ఈరోజు 6 గ్యారెంటీలు అన్నావు, ఏ గ్యారెంటీ చేయలేదు. తర్వాత ఉచిత బస్ అన్నావు, అది తయారు ఉంది కాబట్టి వండిపెట్టి తయారు ఉందా తినడానికి తినపించదు తప్ప ఇంకేమైనా ఉందా? ఉచిత బస్ అని పెట్టి ఆటలో కొట్లాట పెట్టాడు అంత తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి ఏమంటుండు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ప్రజలను ఇంకా మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఒకటే మేము చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు కూడా కేంద్రంలోకి మళ్ళీ గెలుస్తూనే ఇస్తామని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా ఒకటి మేడం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్కామ్ల పార్టీ, జూటా పార్టీ, ఒకటి మోసపూరిత పార్టీ. ఈరోజు మనం చూసినాం గతంలో మన బోఫోర్స్ కుంభకోణం కావచ్చు, తర్వాత టెలికాం కుంభకోణం కావచ్చు, తర్వాత ఎయిర్వే కుంభకోణం కావచ్చు, అన్ని కుంభకోణాలు చేసింది. స్కైవే కుంభకోణం కావచ్చు, ఆఖరికి ఆటల కుంభకోణం కూడా చేసింది. కామన్వెల్త్ కుంభకోణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మన గత చరిత్ర ఎంతో ఉంది. అయినా 130 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేకుండా పోయింది. కేవలం మూడు రాష్ట్రాలు ఉంది. అది కూడా ఈసారి టూర్స్ పెట్టుకునే పరిస్థితి. సాగు తప్పి కండలోట పోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది. ఆ వాపు చూసి బల్బు అనుకొని ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం ఒకటే, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, సంపన్న వర్గాలకు అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళింది. తర్వాత అన్ని అభివృద్ధి సంక్షేమాల్లో ముందుకెళ్ళింది. ఎక్కడన్నా ఈరోజు మన గతంలో మనం చూసినాం కరెంటు కోసం కొట్లాట జరిగిందా? ఇప్పుడు చూస్తున్నాం మనం కరెంటు కోతలు అప్పుడే స్టార్ట్ అయినాయి. కరెంటు కోతలు లేని గ్రామం లేదు. ఈరోజు ఆల్రెడీ గతంలో మనం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కాలం మళ్ళా గుర్తుకొస్తూ ఉంది. ఈరోజు కాలం ఎండిపోయింది. తర్వాత కాలం అయ్యే పరిస్థితి లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. తర్వాత మోటార్లు సరిగా పోయడం లేదు. అంటే కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష, కేసీఆర్ గారి పరిపాలనే ఈ దేశానికి శ్రీరామరక్ష అని చెప్పేసి అనేక రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గారి పరిపాలన మా దేశానికి కావాలి, మా రాష్ట్రానికి కావాలని చెప్పేసి అనేక కర్ణాటక ప్రజలు కావచ్చు, కేరళ ప్రజలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కోరుకున్నారు ఇటువంటి పరిపాలన కావాలని. అది ఏదో మనం చూస్తూ ఉన్నాం, ఏదో సాగు తప్పి కళ్ళట పోయి మనం రేవంత్ రెడ్డి గెలిపించుకున్నాం. ఇప్పటికే ప్రజలు చెంపలు వేసుకుంటారు, అయ్యయ్యో గిసోటోని మనం గెలిపించుకుంటేవా, పాపం చేసినామే, మనం మంచి పరిపాలనకొని పోగొట్టుకొని గిసోటోని పరిగెట్టుకొని తెచ్చుకున్నాం, గిసోటోని తెచ్చుకోవడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి ప్రజలే చెంపలు వేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి మేము ఒకటే భాష మార్చుకోవాలి, లేకుంటే నీకంటే గొప్పగా మా కార్యకర్తలు మాట్లాడతారు. కేసీఆర్ దాకా ఎందుకు? ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల లెక్క మాట్లాడి నేను చీల్చి చెండాడతారు. మనం చూస్తున్నాం ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య భ్రమించిపోయింది. తర్వాత తీర్మానమల్లి గారికి ఆడేం మాట్లాడుతూ అర్థం కాదు. తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేయబోతున్న తీర్మానమల్లన నల్గొండ జిల్లా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యువకులను రెచ్చగొట్టి తర్వాత టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించాలని చేశాడు. ఆ నిరుద్యోగ యువకులే రేపు నీ పాలిట శాపం కాబోతున్నారు. తీర్మానమల్లన శాపం కాబోతున్నారు. ఎందుకంటే నిరుద్యోగ యువకులని రెచ్చగొట్టి మీరు అజ్జేరి అని చెప్పేసి అమాయకులైన యువకులను రెచ్చగొట్టిండు తీర్మానమల్లన. ఆ తీర్మానమల్లనకు రేపు ఎమ్మెల్సీ ఓట్లలో గుణపాఠం చెప్పబోతున్నారు యువత. కాబట్టి ఒకటే, ఈ రాష్ట్రానికి మరొకసారి తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయితే అందరూ కూడా ప్రజలు ఇప్పటికింకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఎవరు కూడా ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తలేరు, ప్రజలు స్వీకరిస్తలేరు. ఆయన మాటలు, తర్వాత ఆయన చేష్టలు, తర్వాత ఆఖరికి లొట్ట తుపాకి పట్టుకొని ఊరిలో గ్రామీణ ప్రాంతాలు చూసినా మాకు 15 భార్యలు ఉంటారు, తర్వాత తినడానికి తిండి లేదు అని చెప్పేసి లొట్ట తుపాకి పట్టుకొని లత్కోర్ మాటలు చెప్పేటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆ లత్కోర్ని
యొక్క ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ గ్రామాల మేము రానియం తిరగనీయం, అవసరమైతే ఒక్కొక్క కార్యకర్త సూసైడ్గా తయారైన మానవ బాంబులుగా తయారై నీ మీద విరుచుకుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.